అవునా, నన్ను మార్చింది. నీకు నీ గ్రంథం చదువు, నీకు కూడా మనశ్శాంతి, శాంతి, సమాధానం దొరుకుతుంది. ఆ మాటలు అన్నాడు. అవునా అన్నాడు. తీసుకో, గ్రంథం తీసుకో, చదువు నీకు అర్థమైంది అన్నాడు. మనం మంచి పుస్తకాలు చదవడం, చదువు మనలో వ్యర్థమీ జరుగుతూ ఉంటాం. అందుకని అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమర్తాంగమయ ఓం శాంతి శాంతి. ఇది మనం అనుకుంటాము. అర్థమేంటి? అసతోమ సద్గమయ, అసత్యములో ఉన్నాను, సత్యములో నడిపించు. ఎవరు సత్యం? నేనే మార్గం, నేనే సత్యం అని ధైర్యం చెప్పాడు ప్రభావం. అందుకని మాట్లాడు. రెండు, తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలో ఉన్నాను, వెలుగులోకి నడిపించు. ఎవరు వేసుకున్నాడు? నేను లోకానికి వెలుగై ఉన్నాను. నేను లోకానికి వెలుగై ఉన్నాడు. అమెరికా కాదు, కలలు కాదు, ప్రపంచానికి వెలుగై ఉన్నాడు. చీకట్లో ఉన్నావా? చీకటి వృత్తిలో ఉన్నావా? వెలుగే. మృత్యోర్మ అమర్తాంగమయ, మరణములో ఉన్నాను, జీవములను దాటించు. ఎవరు జీవం? మరణాన్ని జయించేవాడు, వృక్షం ఓడించేవాడు యేసు క్రీస్తు ప్రభువు. ఆయన జీవం. ఓం శాంతి శాంతి. అశాంతిలో ఉన్నాను, శాంతి అన్నాడు. ఎవరి శాంతి? నువ్వు నాకుంటే కదా నీకు, నాకే మనశ్శాంతి, నీకేమేం కాదు. ఒకసారి ఒక మనసుకు డాక్టర్ కలగటానికి, ఒక మనసుకు డాక్టర్ కలగడానికి ఒకతను పోయాడు. సార్, నాకు మనశ్శాంతి లేదు, ఒకటి శాంతి, కలవడం, భయం. అవునా, నువ్వేం టెన్షన్ కలగకు, నా ముందుకు కంటే కూడా నేను మందులు ఇస్తాను కానీ నా ముందుకు కంటే కూడా కావాలి. గుంటగ్రౌండ్లో ఒక బఫర్ ఉంటాను, సర్కస్ చేసేస్తాను, అక్కడికి వెళ్ళి నేను ఎంతో మంది పేషెంట్లు నా ముందుకు కంటే అక్కడ వాడు సంతోషంగా మనశ్శాంతి పొందించాడని. ఇవి ఏడుస్తున్నాడండి బఫరు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అన్నాడంట. వాడు నేనే అన్నాడంట డాక్టర్తో. ఈసారి డాక్టర్ గారు ఏడుస్తున్నాడంట. నువ్వెందుకు ఏడుస్తున్నావు డాక్టర్ గారు అంటే, నేనే వద్దామనుకున్నాడు. ఏం డాక్టర్ గారు అంటే, అవును అందరికి మందులు ఎక్కడ నాకే మనశ్శాంతి లేదు అని నీ దగ్గర పోతా ఉంటే నువ్వే నా దగ్గరకు వచ్చావని ఇద్దరు ఏడుతున్నారు. అప్పుడు ఇలాంటి శుభచంద్రుడు పాస్టర్ గారు వచ్చాడు. ఏమి ఏడుతున్నారండి? ఏమి ఏడుస్తున్నారు? ఏంటంటే, ఏమి అప్పుడు పోసు మా జీవితం వాస్తవం దేవుడే కానీ నాకు మనశ్శాంతి లేదు. ఈనాడంటే నేను సర్కం చేసేటప్పుడు ఇంటికి వచ్చి నా ముక్కు మారుతుందని అంటే బైబిల్ పట్టింది, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నాకు మనశ్శాంతి ఇచ్చింది, నీకు కూడా మనశ్శాంతి ఇస్తుంది అని చదివి చూపించాడంట. నా శాంతినే తెలుస్తాను ముఖ్యంగా. వెంటనే వాడు మనసు ప్రశాంతం పోయాయి. ఈ రాత్రికాల సమయంలో ఆ శాంతి సమాధానం ఇచ్చిన వాడు ఎప్పుడైనా ఈ వార్త ఎప్పుడైతే విన్నారో రాజు మొదలుకొని సామాన్యుడి వరకు అందరూ విన్నారంటే యేసయ్య మాటల్ని, సువార్తల్ని. అంటే మానవుడికి మనసు మార్చడానికి మొదలు దీంట్లో కూడా వింటారు. యోనా గ్రంథం ఒక 5 నిమిషాల్లో ముగిస్తారు. రెండవ మాట దీనికంటే కూడా యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. అతడు తన ముఖమును వాడకట్టు అంటే దేవుని యొద్దకు, దేవుని వైపు చూడు. ఎప్పుడైతే నీవు దేవుని స్వార్థ ఉన్నావో మనుషుల వైపు చూడవాలి, కొలవ మతలం వైపు చూడవాలి. దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, దేవుని వైపు ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వస్తావో నీ మనసు మారుతుంది. కొంతమంది అంటారు, అయ్యా ఒకప్పుడు నేను దుర్మార్గుని, ఆ యేసు ప్రభువును సన్నిధించిన నా మనసు మారిపోయిందంటారు. ఈ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనసు మార్చున్నారు. నేను ఇక్కడ గురుజాలు రాకముందు తాడురైన అన్ని ప్రాంతం చేసే ఆ నాయకుడు క్యాన్ ఎత్తుకుని దాన్ని ఆడుతున్నాడు సార్, నాడు సార్ అలాంటి వేసుకొని మారిపోయాడు. ఎట్లా మారారు అంటే ప్రభుత్వ పెట్టచ్చు. అంటే ఎంత దుర్మార్గుడు అయినా, పాపాత్ముడు అయినా ఏసు ఎత్తుకొస్తే దేవుడు ఏం చేస్తాడు అంటే మనసు మారుస్తాడు. నీవు ఎక్కడికో మారు కానీ మనసు మార్చిన దగ్గర ఏసు ఎద్దకు వస్తే నీ మనసు మారుస్తాడు ఆయన. మొదటి నేను 2 యేసు ఎద్దకు రా వస్తే
నువ్వు బాగుపడతావు. ఇది రెండో మాట. మూడో చూడండి, రెండు మన జీవితంలో ఏమైంది? మూడో మాట రండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజు వినబడినప్పుడు అతడు అతని సింహాసనం మీద నుండి దిగి చాలు. అమ్మా, ఎక్కడికి వచ్చిన రాజు? సింహాసనం మీద కూర్చున్న రాజు కూడా సింహాసనం వదిలేడు. అంటే తన స్థాయి స్థితిని, అంటే దేవుడు ఎవరో ఎప్పుడు దిగాడు? దేవుడు ఎవరో ఎదిగాడు కాబట్టి సింహాసనం దిగాడు. రాజు సింహాసనం దిగాల. అప్పుడు అంటున్నాడు, నేను సామాన్యమైన కొద్ది రోజులు రాజునే గాని ఆయన రాజులకు రాజు ఆయనని, ఆయన దేవుడు అని ఎరిగాడు కాబట్టి దిగాడు. ఇప్పుడు ఏమంటా, మాస్టర్ గారు వస్తున్నాడని తెలిస్తే పిల్లలు ఏం చేయాలి? కూర్చున్నాడు తెలుస్తారు మాస్టర్ గారు. ఇప్పుడు ఆ భయాలు లేవు. ఇప్పుడు అసలు వెనకడ దినాల్లో భర్త వస్తున్నాడంటే దాన్ని వేసి ఇప్పుడు లేవటం అసలు గౌరవాలు లేవు. అసలు భర్తను గౌరవం లేదు, పేరు పెట్టి పిలుస్తున్నారు. వెనకడ దినాల్లో ఇప్పుడు ఈ మంగమ్మంటి కాలంలో, ఇంకా ముందు కాలంలో అయితే ఏం పేరేమో ఒక ఆమె పోస్టులను వచ్చి, అమ్మ మీ ఆయన పేరు ఏంటంటే మనగా వేసి ఇంత ఆమె పేరు చెప్పాడు చూసుకోండి. ఇప్పుడు వాడి పేరా? ఒక ఆమె పెళ్లి కొత్తలో